రామ్మరా కృష్ణమ్మ, నీకోసమే మేమందరం చూస్తున్నాం. నా కోసమా? ఎందుకు బామ్మగారు? నాతో ఆకోడానికి చూస్తున్నారా? కాదు కాదు, నువ్వు గల్లీలో చేసే అల్లరి గురించి మాకు కంప్లైంట్ వచ్చింది. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? అసలు నా మీద కంప్లైంట్ ఎవరిస్తారండి? ఆ వాళ్ళు నీకు బాగా తెలిసిన వాళ్ళేనంట. అవునా? ఎవరబ్బా? అంటే నా సబ్స్క్రైబర్సా? అయ్యో, వాళ్ళు ఇచ్చారా? అవునమ్మా, వాళ్ళే ఇచ్చింది. ఏంటి బామ్మగారు, మీకు కూడా తెలిసిపోయిందా? తెలిసిపోయిందమ్మా. ఈరోజు మీ అమ్మగారితో నీ గురించి మాట్లాడాలని వచ్చాం మేము. వీళ్ళందరూ కలిసే వచ్చారన్నమాట. ఫస్ట్ ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అల్లరి కృష్ణమ్మ? అల్లరి కృష్ణనా? అవును, ఇప్పటి నుండి అలానే పిలుస్తాం నిన్ను. పిలవండి పిలవండి. అమ్మయ్య, ఎలాగో తప్పించుకుని వచ్చాను. వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఇక్కడే కూర్చుందాం. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పే మాటలు అమ్మ నమ్ముతుందంటారా? ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేస్తాను. వాళ్ళు చెప్పే ముందే నేనే అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాను. అప్పుడు అమ్మ నన్ను ఏమన్నది కదా. కానీ ఇంటికి వెళ్దామంటే అక్కడే కూర్చున్నాను. ఆ కోతి చూడండి, నా మీద కంప్లైంట్ ఇచ్చాలనగానే ఎంత సంతోషపడుతుందో. అసలు గూగుల్లో మంచి అమ్మాయి, గుడ్ గర్ల్ ఎవరని కొడితే కృష్ణ తులసి అని నా పేరు వస్తుంది. అలాంటి నా మీద కంప్లైంట్ ఇచ్చాలా? అంతేలే, మంచి పనులు చేసే వాళ్ళ మీదనే కంప్లైంట్ ఇస్తారు. వెళ్ళిపోయినట్టున్నారే. అమ్మో, వాళ్ళు చూడక ముందే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి.